హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జ్ఞాపక వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ అండి. రథం వీడియో పెడతా అని చెప్పాను కదా, అదే వీడియో అండి. లాస్ట్ వరకు చూసి ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి తప్పకుండా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా, అదే రోజు మార్నింగ్ వీడియో అండి ఇది. ఉదయం అయితే 4 గంటలకు లేచి అయితే నేనైతే పని అంతా చేసేసుకొని ఇంట్లో ఊడ్చి కడిగేసుకొని బయట అయితే కడగలేదండి. ఎందుకంటే చెట్ల పూలు చూడండి ఎంత బాగా పడ్డాయో. పారిజాతం చెట్టు, ఈ పారిజాతం చెట్టు నేను కలకత్తాలో చూసినానండి ముందుగా. అయితే మా ఆయన జాబ్ గురించి అయితే అందరికీ తెలిసిందే కదా అండి. కరోనా టైంలో వెస్ట్ బెంగాల్లో అయితే పానాగఢ్లో అయితే డ్యూటీ పడిందనమాట. ఇంకా మా పిల్లలు ఇద్దరు నర్సరీ ఫస్ట్ క్లాస్ అయితే చదువుతుండ్రు. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళినాము. మాకు వెళ్ళిన ఏమన్నా అయితే క్వార్టర్ అయితే దొరకలేదు. బయట సివిల్లో అయితే రూమ్ చూసి పెట్టిండు మా ఆయన. మేమైతే వెళ్ళేసరికి ఇంకా అక్కడైతే ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉన్నాయండి పారిజాతం చెట్లు. అయితే మేము పైన క్వార్టర్లో ఉంటుంటాం అనమాట. కింద బెంగాల్ వాళ్ళు ఆ చెట్టు కింద సాయంత్రం పూట అయితే ఆలికి ముగ్గేసి పెట్టేటోళ్ళు అనమాట. ఆ చెట్టు కింద అయితే ఈ చెట్టు పూలు ఏంటంటే కింద పడ్డవి మాత్రమే దేవుడికి ఎక్కుతాయంటండి. ఇంకా అప్పుడే అనుకున్నానండి చెట్టు ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పి. మన సైడ్ కూడా ఉన్నాయి, కాకపోతే నాకైతే అప్పుడే తెలిసిందనమాట. చూడండి, కింద పడ్డ పూలు మొత్తం తీసేసుకొని ఇంకా బయట అయితే ఊడ్చి కడిగి అయితే ముగ్గేసి అయితే వేసి పెట్టిన. ఇంకా తర్వాత నాయన అయితే మామిడాకులు అయితే గుచ్చిపెట్టిండు. రథం పీటకైతే బొట్లు కుంకుమ అయితే పెట్టేస్తుండ్రు మా వదిన నా బిడ్డ అయితే. ఇంకా రథం అయితే ఆదివారం వచ్చింది కాబట్టి, అది కాక రాఖీ పౌర్ణమి వచ్చింది కదా, ఒక చుట్టుముట్టలు కూడా ఎవరు రాలేదండి. ఎందుకో నాకు కొంచెం బాధ అయితే అనిపించింది. ఇంకా ఇంట్లో మొత్తం పూజ చేసుకొని వంట అయితే చేసేసుకున్నాము. నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నామన్నమాట. అప్పటి వరకు అయితే చుట్టాలు అయితే ఊరొచ్చలేరు. వంట చేసేసుకొని పూజ చేసుకొని అయితే ఇంకా తర్వాత అయితే రథం మీద అయితే కూర్చున్నాను నేను. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. ఇంకా మా ఇల్లు కట్టినప్పుడే నేను మొక్కుకున్నానండి 3 సార్లు రథం చేసుకుంటానని చెప్పి. 2 సార్లు అయితే రథం చేయడం అయితే అయిపోయింది. ఇంకా మా ఆయన డ్యూటీ వల్ల మేము 2 సంవత్సరాలు ఇక్కడ, ఒక 2 సంవత్సరాలు మా ఆయన దగ్గర ఉండవలసి వచ్చింది. ఇంకా అంతలోనే ఆ దేవుడి దయ వల్ల మా ఆయన రిటైర్మెంట్ డేట్ అయితే వచ్చేసిందండి. ఇంకా మా ఆయనతో పాటు ఇంకా ముగ్గురు అయితే రిటైర్మెంట్కి అయితే డేట్ అయితే వచ్చేసింది. కాకపోతే ఖచ్చితంగా ఈ నెలలోనే అని మాత్రం డేట్ అయితే రాలేదు. అందుకని చెప్పి ఇంకా పిల్లలను చదివించడానికి వీలు కాదని చెప్పి నేనైతే ఇంటికైతే వచ్చేసిన. ఇంకా ఇంటికి వచ్చినప్పుడు చేద్దామంటే ఆయనకు సెలవు దొరికినప్పుడు మంచి రోజులు లేవు. మంచి రోజులు ఉన్నప్పుడు ఆయనకు లీవ్ దొరకలేదు. అట్లయితే గడిచిపోయిందండి మాకైతే. ఇంకా నేను పిల్లలు వచ్చి సంవత్సరం అయితే అయిపోతుంది. మేము వచ్చిన సంవత్సరానికైతే ఆయన రిటైర్మెంట్ అయితే అయిపోయిందండి. దేవుని పుణ్యాన మంచిగా అయితే ఇంటికి వచ్చేసిండు. ఇంకా ఇప్పుడు ఏ చింత లేకుండా ప్రశాంతంగా అయితే రథం అయితే పెట్టేసుకున్నామండి. రథం కూడా మంచిగా అయిపోయింది. ఇప్పటి నుంచి వీడియో పాపనయ్య మంత్రాలతో వస్తుందండి, తప్పకుండా చూడండి. ఓం సుప్రీదాసు వక్రతుండ మహాకాయ కోటి నిర్విఘ్నం కుర్మే దేవో గణపతినాథో. ఓం సుప్రీదాసు భవంతు. భోగం వనస్పత్యుర్భవై దివేన గంధేషు సర్వదా. ఓం భోగం వనస్పత్యుర్భవై వాగ్రావయామి వాగ్రావయామి ధుబంధశైవేశం. ఓం భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య వర్ధేన వర్ధంత్య అమృతో అమృత స్వాహా. ఓం ప్రాణాయ స్వాహ సమాన స్వాహా. పూజ పెట్టండి, తమలపాకు పెట్టండి, అట్లే పెట్టండి. ఆ పూజ పెట్టండి, నీళ్ళు సైడ్ పెట్టండి, నీళ్ళు చిలికడం మోటంతో. ఓం భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య వర్ధేన వర్ధంత్యామి అలానే మోటం చెప్తారు. మళ్ళీ ఇది పెద్దాం. ఓం నవగ్రహదేవతాభ్యో నమః. అక్షరమౌళాదివ దక్షిణదేవత అంగారకదేవతాభ్యో నమః. ఈశాన్య బాణాకరణ దూర గ్రామామి టెంకాయ కొట్టండి, టెంకాయ నీళ్ళు పట్టండి, ఇంకోటి కొట్టండి. కొట్టేటప్పుడు టెంకాయ కొట్టి నీళ్ళు కొట్టేటప్పుడు ఓం నవగ్రహదేవతాభ్యో నమః. అష్టదిక్పాలకదేవతాభ్యో నమః. ఓం ఈశాన్య బాణాకరణ దేవత గ్రామామి దక్షిణే దుర్గణాకరణ అంగారకదేవతాభ్యో నమః. అన్నిటితో మొత్తం జీలకరించి టెంకాయ నవగ్రహాలకు మొత్తం పువ్వు తీసుకొని పువ్వు దీంట్లో దీంట్లో ఆ కొండ నుంచి మొత్తం నవగ్రహ దేవత గ్రహ దేవత పూజ వెలిగిద్దామా? పూజ వెలిగించి
ఓం ధ్యాయామి నాన్న బతుకుతా లోపల ఇంట్లో కమ్ముతో పట్టుకో బయట పట్టుకో బయట 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 ముట్టు బయట 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 పట్టుకో బయట పట్టుకో ఇంకో పెట్టడం అనేది తలపాకు కదా నమస్కారం కాదు ఇది వెలిగించాను ఊబత్తులు కాదు అవిలికి సహస్రాక్షర గంట వెనక పసుపు కుంకుమేయండి గంట ద్వారాంగుర గంట వేడి గంట పసుపు కుంకుమని నవగ్రహదేవతాభ్యమ ఇక్కడే బ్రహ్మ విష్ణుమై దేవత నక్షత్రే బ్రహ్మ విష్ణు దేవతాభ్యమ గంధం పసుపు కుంకుమ నక్షత్రే మహా బ్రహ్మ విష్ణుమై దేవతాభ్యమ జయ జయ ఆవాహన పూలు పెట్టండి ఇక్కడ బ్రహ్మ విష్ణుమై దేవతాభ్యమ నవగ్రహ దేవతాభ్యమ జయ జయ ఆవాహన గంధం పెట్టి కుంకుమ పెట్టమా గంధం పెట్టి కొంచెం అక్కడ రెండు గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టు కుంకుమ జయ జయ నవగ్రహ దేవతాభ్య నమః అష్టదిక్పాలక దేవతాభ్య నమః సుప్రేదాదుప్రదంతావలదో ఓం పైన పెట్టేసి ఓం ధూమం వనస్పత్యుద్భవై దినేనాగంధై సుసామ్యున ఆగ్నేయ దేవా గంధ పెట్టి కుంకుమ పసుపు పెట్టండి శ్రీ గంధ సమవారినే ఆంధ్రశ్రేదోమాగ్రహామి ధోమందన్యామి ఓం భోర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం అమూలకెట్టండి గోవింద గోవింద పసుపు గౌరవం పసుపు పసుపు కుంకుమ వేస్తావా కొంచెం ఏ మర్చిపోతే ఏం మళ్ళా పసుపు కుంకుమ సహస్రాక్షర అలానే వ్యామంధ్యాయామి రెండు పూల అక్షరం తీసుకున్నాము పూల అక్షరం తీసుకొని సత్యనారాయణ బాబు మొక్కోండి సత్యనారాయణ బాబు మొక్కొని ఒక టెంకాయ తీసుకుని కుంకుమ పెట్టి చేతులు తొడుచుకో కుంకుమ పెట్టి కుంకుమ చెప్తాను కుంకుమ పెట్టమ్మా బొట్టు పెట్టండి చేతులు పట్టుకోండి మీరు పట్టుకోండి మీరు పూల అక్షరం పట్టుకోండమ్మా చేతులు తొడుచుకోండి మనసులో మొక్కోండి అనుకుంటుంటే ఓం గాతుం దేవే స్వస్తి రత్నః స్వస్తి మానసేభ్య ఓద్వంశం నమస్పతి ప్రదేశం చతుష్పదే ఓం శాంతి 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 శాంతాకారం లక్ష్మీకాంతం భవసర్వలోకం శ్రీ రమాసత్యనారాయణ స్వామి దేవతాభ్యమావాహయామి టెంకాయ ఇక్కడ పెట్టండి చెప్తా టెంకాయ ఇక్కడ అక్షంతర ఇక్కడ సత్యనారాయణ స్వామి ఇక్కడే అండి టెంకాయ వేయండి ఇక్కడ కూడా ఈడేయండి రెండు చూడండి రమా సత్యనారాయణ స్వామి దేవత మళ్ళీ రెండు నక్షత్రాలైనా మళ్ళీ రెండు నక్షత్రాలు తీసుకెళ్తారు మళ్ళీ అని ఆవాహయామి ఆత్మ మళ్ళీ ఇంకోసారి హస్తాన్ని పాదలు పాత్రని ఔపచారిక స్నానం పోయాలి ఆ మామిడికొమ్మ తీసుకో మూడు సార్లు చేసి తిరగండి ఇక్కడ రెండు చోట్ల ఇక్కడ ఇక్కడ ఓం గాదే స్వస్తి రత్నః స్వస్తి మాంగళ్య ఉద్వంశం నమస్పతి చతుష్పదే ఓం శాంతి ఓం శాంతి 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 ఆత్మమాత్ర విద్యుదాంగల మురే వేదం ధర్మం యధోనం ఏచాం సుగ్రాం తత్వ ముఖాజిక ఉదాం తత్వ నిధానమే రాజరామ గోజాయ ఉత్తమః ఆదోస్య విశ్వభూతాని దేవాలస్య తేకాయ పుట్టి నిలబడు కత్వజ తన్మానః వదనం త్వం యజ్ఞమశ్రోషం పురుషం జాతమః ఏనంత రాజ్యాయ తస్మాత్ జ్ఞానం తస్మాత్ యాత్వజనత కరవం ముఖంజ వసకోపగాముర్పా ఉచ్చేదే బ్రాహ్మణస ముఖమాసేత్ బాహోరాజ్ఞం ధ్వజక పద్మ సుదృశన పక్షోజాయత ముఖాదిన్ ధ్రేశ్చాగ్నిశ్చ ప్రాణాత్వ అధ్యాసజో ఛాయామి ఆవాహయామి మౌఢ్కమ తిట్టద్దండి మౌఢ్కమ తిట్టద్ది మళ్ళీ ఇక్కడ తింటే